మిక్కిలిగా ప్రేమించిన పరలోక ముందర ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మీ కుమారుడు ఆయన స్వామి గారు అలాగే చాలా గృహంలో తండ్రి సన్నిధిలో వారి క్షేమాన్ని మీద ప్రార్థించినప్పుడు పరిశుద్ధులందరినీ ఆహ్వానించారు. దేవ, వారి కొన్ని వ్యాధి బాధ సంక్షోభం ఇరికి ఇబ్బందుల్లో మీ గొప్ప ప్రాబ్లం తెచ్చాను. ఈ మాటలు తండ్రి వారినే కాదు దేవా, ఇక్కడ ఉంటున్న వారిని ఈ వీడియో ద్వారా అనేకలు ఆరాధిస్తున్న వారందరినీ కూడా తండ్రి ఉన్నతమైన జీవితాన్ని గొప్పవారు కాదా సన్నిధిలో ప్రభువా వారిని ముందుకు నడిపించుకొని అతి గొప్ప ఆలోచనలు మమ్మల్ని బలపరచుకుని యేసుక్రీస్తున్నా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మన ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. అదేంటంటే, మనిషి కృషి వలన గొప్పవాడవుతాడా, కృప వలన గొప్పవాడవుతాడా? కృషి అంటే ఏంటండి? హార్డ్ వర్క్, ప్రయత్నం. మనిషి గొప్పవాళ్ళు కావాలంటే ఏం కావాలి? కృషి, కృప. అదే ఈరోజైతే నేర్చుకుందాం. మనమున్న ప్రపంచం వైవిధ్యమైనదండి. మనం ఉన్న లోకం చాలా వైవిధ్యమైనది. లోకం వైవిధ్యం కాదు, లోకంలో బ్రతుకుతున్న మనుషుల బ్రతుకులో వైవిధ్యం. ఎలా అంటే చూడండి, కొంతమంది మల్టీ బిలియనర్స్ ఉన్నారు, అపర కుబేరులు కోటీశ్వరులు ఉన్నారు. వారికంటే దిగువన కోటీశ్వరులు ఉన్నారు. వారికంటే దిగువన ఎవరున్నారు? లక్షాధికారులు ఉన్నారు. వారికంటే దిగువన వేలాది రూపాయలు సంపాదించుకున్నారు. వారికంటే దిగువన వందల రూపాయలతో జీవితాన్ని కొనసాగించేవారు ఉన్నారు. ఇంకా వారికంటే దిగువన ఎవరున్నారు? అసలు నేర ఒక రూపాయి కూడా లేని వారు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే, ప్రపంచం ఎలా ఉంది, ఎన్ని పొరలుగా ఉందో మీరు ఆలోచించండి. ఈ ప్రపంచం ఎన్ని పొరలుగా ఉందో మీరు ఆలోచించండి. ఇలాంటి ప్రపంచంలో అపర కుబేరులు అవ్వడానికి, మరి బొత్తుగా ఏమి లేనివాడికి కారణం ఏమంటారు? అది మనిషి యొక్క కృషి లేదంటే దేవుని యొక్క కృప? ఏది ఆ కారణం? ఈరోజు చాలామంది దేవుని పట్ల ఒక నిర్లక్ష్య భావన రావడానికి కారణం, నేను దేవుడిని నమ్ముకున్నా కానీ నా దేవుడు నాకేమీ కూడా చేయలేదు అని కొందరు అంటారు. అదే సమయంలో నాస్తికులైన వారు, దేవుడు లేడనుకునే వాళ్ళు కూడా బాగా సంపాదిస్తున్నారు. లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలానే దేవుడిని నమ్మేవారు కూడా కోటీశ్వరులే ఉన్నారు. ఇప్పుడు దేవుడిని నమ్మిన వారిలో కోటీశ్వరులు ఉన్నారు, ఏమీ లేకుండా బీదవారిగా కూడా ఉన్నారు. 100 రూపాయలు సంపాదించుకున్నారు, 1000 రూపాయలు సంపాదించుకున్నారు, లక్షల రూపాయలు సంపాదించుకున్నారు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతున్నాను. అలాగే నాస్తికుల్లో కూడా దిగువ స్థాయి ఉంది, మరి ఎగువ స్థాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రపంచంలో ప్రభావం చూపేది ఏది? మనిషి కృష లేదంటే దేవుని కృప? అసలు దీని గురించి ఎందుకు చెప్పాలని అనుకున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో నానాటికి ఏమైపోతుందంటే జాబ్లెస్ పీపుల్ ఎక్కువైపోతున్నారు. జాబ్లెస్ అంటే ఉద్యోగం లేని వాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ ఉద్యోగం లేని వారు పెరిగిపోవడం వలన మనం అందరం ఏం ఆలోచిస్తుంటే, దేవుని నమ్ముకుంటే మనకి ఏదో జరుగుతుంది అనుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో దేవుడు మన పని కొరకు సాయం చేస్తాడా, మన రక్షణ కొరకు సాయం చేస్తాడా, లేకపోతే దేవుడు తన కృపతో మనకి ఏమి ఇస్తాడు, అసలు మన దేవుడి పట్ల ఎలా ఉండాలి? ఇదే ఈరోజు ఈ పాఠం ద్వారా మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. మంచి ఉపయోగకరమైన అంశాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అసలు దేవుడు అన్కండిషనల్ గ్రేస్ అనేది ఇచ్చాడు. అంటే అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ గివింగ్ అంటే ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించాడు, ఎలాంటి షరతులు లేకుండా చాలా ఇచ్చాడు. అలా ఇచ్చిన వాటిలో మీకు తెలిసింది చెప్పండి. అందరికీ సామూహికంగా ఉచితంగా ఫ్రీగా ఇచ్చాడు. అలాంటివి ఏవో కొన్ని చెప్పండి మీ దృష్టికి వచ్చింది. రక్షణ, ఇంకా ప్రకృతి, నేచర్లో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తుంటే ఉచితంగా ఇచ్చాడు. దేవుడు సృష్టిలో ప్రతిదీ ఎలా ఇచ్చాడంటే, గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, వేడి ఫ్రీ, ఇవన్నీ కూడా ఉచితంగానే ఇచ్చాడు. అంటే కొన్ని ఉచితంగా ఇచ్చాడు. అది పాపులకి ఇస్తాడు, పరిశుద్ధులకి ఇస్తాడు, అందరికీ ఇచ్చాడు. ఇంకొన్ని పుట్టుకి ఇస్తాడు, చావు కూడా ఇస్తాడు, కుటుంబం కూడా ఆయనే ఇస్తాడు. ఇవన్నీ ఇస్తాడు. ఇవి కాకుండా ఇంకేమి ఇస్తారు చెప్పండి? చెప్పుకున్నట్టుగా రక్షణ, దేవుని కాపుదల, ఇలాంటివన్నీ ఇస్తారు. మరి మనిషి బతకడానికి కావాల్సిన వాటిని సోర్సెస్ ఎవరిచ్చారు?
ఇది మనం ఆలోచించాలి. అసలు దేవుడు మనిషిని ఎలా చేశాడు ఆలోచిస్తే, మనిషిని చేసినప్పుడు దేవుడు మనిషికి ఏమి పని పెట్టాడు కదా? ఏ పని లేని వాడిగా దేవుడు ఉంచాడా? దేవుడు మనిషిని తయారు చేసేప్పుడు అతని ఆలోచన ఏంటి? మనుషులకు పని కల్పించాడా, లేదంటే ఆయన ఊరకనే పోషిస్తానంటున్నాడా? మీరు ఆలోచించాలి. దేవుడు ఏ మనిషిని కూడా ఊరకనే ఉండమని చెప్పలేదండి. మనం ఆదాం మొదలుకొని నేటి వరకు మనుషులందరి గురించి ఆలోచిస్తుంటే, ఆదికాండం 2:15 ఆదాంతో ఒక మాట అంటాడండి దేవుడు. ఆదికాండము 2:15 కానీ మనం చూడగలిగితే, ఆదికాండము 2:15 దేవుడిని యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును అంటే మొదట మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు మనిషికి ఏ పని అప్పచెప్పాడు? పని అయితే అప్పచెప్పాడు. ఖాళీ అయితే లేదు, ఫ్రీగా ఉన్నైనా ఏ పని చేయకుండా అయితే అనలే. వర్క్ చేయమని చెప్పాడు మనిషికి. వర్క్ అనేది చాలా అవసరం. ఏదేనో తోటను కాయటుకును దాన్ని సేద్యపరు 2 పనులు పెట్టాడు. అంటే మనిషి భూమి మీదకి వచ్చింది కృషి చేయడానికి వచ్చాడు, కృషి చేయమనే పంపించాడు దేవుడు. ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు కదా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా లోపము లేకుండా చేయమంటాడు. ఎందుకంటే నీ పోయే లోకము పాతాళలోకంలో పనైనా ఉపాయమైన తెలివైన లేదు. అంటే ఈ భూమి మీద శ్రమ పడాలి, కష్టపడాలి అని దేవుడైతే స్పష్టంగా మనుషులందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మనుషులు కష్టపడకుండా అయితే దేవుడు వారికి ఏమీ కూడా ఇవ్వలేడు. ఏమి అంటే దాని అర్థం గాలి నీరు ఆల్రెడీ ప్రకృతి పెట్టేసాడు అందరికీ సమానంగా, అదైతే దొరుకుతాయి. కానీ ఆహారం మాత్రమైతే అది దొరకపోవచ్చు. అది మనకు ఒకవేళ తోట ఉంటే తినొచ్చేమో, మనకి ఏవైనా జంతువులు ఉంటే రావచ్చేమో, కానీ బహుశా నేరుగా దేవుడు తీసుకొచ్చి మన నోటి దగ్గరికి అయితే నోట్లో అయితే పెట్టాడు. అమ్మాయిన అన్నం వండి వార్చి వడ్డిస్తుంది. పెద్దవాళ్ళు అయితే మనమే తినాలి, చిన్నపిల్లలు అయితే అమ్మ తినిపిస్తుంది. అంటే ఈ మాటలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే, ప్రతి మనిషి స్వయంగా తనకు తానుగా ఏం చేయాలట? స్వయంగా తనకు తానుగా ఏం చేయాలంటే మనిషి అనేవాడు, ప్రతి మనిషి అనేవాడు తన ఆహారాన్ని తానే తినాలి. ఆ ఆహారం కొరకు తెచ్చుకోవడం కోసం తనంతటి తానే కష్టపడాలి. అలాంటి దశలో చాలామంది దేవుడు ఇస్తాడండి, దేవుడు చేస్తాడని అంటుంటారు కూడా కదా. మనం ఏం చెప్తుంటాం? దేవుడు మీకు ఏదో మార్గం చెప్తాడు, దేవుడు సాయం చేస్తాడండి, దేవుడు ఇస్తాడండి, మీరు ఎందుకు వరి అవుతారండి, ఈ డైలాగులు మనం కొడుతుంటాం. అలాగే దేవుడు కూడా ఇస్తాడు. మరి కష్టపడమన్నది ఆయనే, శ్రమపడమన్నది ఆయనే, కృషి చేయమన్నది ఆయనే, కృపతో దేవుడు పోషిస్తాడని చెప్పేది కూడా మనం. ఇందులో ఏదో రైట్? ఇలాంటి ఒక మీమాంస లేదా ఒక సందేహం వస్తే ఏం చెప్పాలి మనం? ఆలోచించండి. దీని గురించే మనం కాస్త లోతుగా ప్రయత్నం చేద్దామండి, ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సోదరమణులారా, ఆలోచిస్తే మనిషి ఈ లోకంలో దేవుడు లేడని చెప్పుకునేవారు కానీ ఉన్నాడని చెప్పుకునేవారు కానీ కోట్లాది రూపాయలు సంపాదిస్తారు. అలా సంపాదించింది తినడం దగ్గరికి వచ్చేసరికి ఎవరి సహాయం ఉండదు తెలుసా? నా సహాయం ఉంటే చాలు, నాకు వండి పెట్టేవారు ఉంటే చాలు అనుకుంటారేమో. ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం చూడండి, అధ్యాయం 20 నుంచి 25 చదువుకుందాం. ప్రసంగి గ్రంథం నుంచి 2వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలైతే మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం నుంచి 2వ అధ్యాయం. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతే ఎందుకు ఈ మాట అన్నాడు చూడండి. ఎందుకంటే జరుగుదాని అంతటి విషయమే ఆశ వదిలేసాడట, ఆశ లేదట. అంటే ఏ రకమైన హోప్ లేదు. ఎందుకంటాడు చూడండి, ఒకడు జ్ఞానముతోనూ తెలుగుతోనూ యుక్తితోనూ ప్రయాసపడి, అంటే కృషి చేయాలంటే అయితే బలం కావాలి, లేదంటే సింపుల్గా కొందరు బుర్రను ఉపయోగిస్తారు కదా, కొందరు శారీరక శ్రమ ఉపయోగిస్తారు, కొందరు బుర్రను ఉపయోగిస్తారు. అది తెలుగుతోని జ్ఞానంతో ప్రయాసపడి
ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడుగా అందట. అంటే ఎంత కష్టపడి సంపాదించి ఎవరు వదిలి వెళ్ళిపోవాలని ఒక రకమైన నిర్లిప్తత, నిరాశ ఇక్కడ చోటు చేసుకుంటారు. దాని తర్వాత ఇంకా మంచి మాటలు చూడండి. సూర్యుని క్రింద నరునికి తటస్థించి అంటే కలిగే ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏం దొరుకుతున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వాని మనసు నెమ్మది దొరకదు. అన్నపానమును పుచ్చుకున్నట్టు కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఒకటి లేదంటాడు. ఇదిను దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకున్నాను. అంటే మనం ఎంత కష్టపడినా తినే యోగ్యత లేనప్పుడు, మనం ఎంత కష్టపడినా మనం అనుభవించే యోగ్యత లేనప్పుడు ఉపయోగం లేదంటాడు. అంటే ప్రయాసం కావాలి, అంటే కృషి కావాలి, ఇప్పుడు ఏం కావాలి? కృప కూడా కావాలి. మీకు అర్థం చేసుకుని ప్రయత్నించండి. మనిషి ఈ లోకంలో గొప్పవాడు కావాలంటే దేవుని సహాయం లేకుండా గొప్పవాడు అవ్వగలడా? ఆలోచించండి. మనుషులు ఎదురు గొప్పవాడు కావచ్చు, కానీ దేవుని ఎదురు గొప్పవాడు కాదు. దేవుని సహాయం లేకుండా మనిషి కష్టపడి సంపాదించుకొని తినగలడా? దేవుడు సహాయం లేకుండా తినలే. సంపాదించడానికి దేవుడు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ అది మరొకడికి ఏం చేస్తే చావు తర్వాత వదిలేస్తుంది. గొప్ప ప్రయాసం ఎవడికో వదిలేయడం కోసం ఎప్పుడు ఎంత శ్రమ పడడం అవసరమా అని బాగా ఫీలింగ్ వస్తుంది. అదే నిరాశ అనేది కలిగిస్తారు. ఇంకొక మాట అంటున్నాడు తర్వాత మాట 25 వచ్చిన 25 చదువు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించట ఎవరికి సాధ్యము? ఈ మాట గమనించారా? అంటే దేవుని సెలవు లేక మనిషి భోజనము చేయటం కూడా కుదరదట. అంటే నీ ప్రయత్నము కావాలి, మనిషికి దేవుని యొక్క కృప కావాలి. రెండు మానవ ప్రయత్నానికి అవసరం. ఒక పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఎలాగైతే అవసరం, ఆ 2 రెక్కలు ఏ రెక్క లేకపోయినా పక్షి ఎగరగలదా? 2 చక్రాలు లేకపోతే బండి, ఒక సైకిల్ కానీ ఎలాగైతే ముందుకు వెళ్ళలేదో అలాగే 2 ఉండాలి. మానవ ప్రయత్నము ఉండాలి, ఇంకేం కావాలి? దేవుని కృప కావాలి. మనము ఏదో ఒకదానినే అట్టి పెట్టుకొని ఉండకూడదు. అలాగని చెప్పి మనం ఎన్ని పనులు చేసినా సరే దేవుని కృప లేకపోయినా గొప్పవాళ్ళం కదా, అలాగని కృప ఉంది కదని చెప్పి మనం ఏ పని చేయలేకుండా ఉన్నా పర్వాలేదు అంటారా? ఆలోచించండి సోదర సోదరిమణులారా. మన ప్రయత్నాలన్నింటిలో కూడా, మానవ ప్రయత్నాలన్నింటిలో కూడా, అంటే మనిషి యొక్క పని అంతట్లో కూడా, మనిషి కష్టపడేదాని అంతట్లో కూడా దేవుని యొక్క సహకారం మనకైతే అవసరం. ఆ సహకారం లేకుండా మన పని వలన మనకు గొప్పగా వచ్చేది ఏది కూడా ఉండదు. ఇంతవరకు చదువుకున్న మాటల యొక్క సారాంశం అదే కదా. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక మాట మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మానవ ప్రయత్నానికి దేవుని సహకారం అవసరం, అంటే దేవుని కృప అవసరం, అంటే అవసరమే. అది లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో ఇంకొకటి ప్రాక్టికల్గా యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట మీకు చూపిస్తాను. లూకాసు వార్త నుంచి 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. లూకాసు వార్త నుంచి 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అమ్మా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అంటే ఏమన్నారు? వీళ్ళు రాత్రంతా పాపం జాలరు కదండి, పేదరు, మిగతా సీమోను, ఆంద్రేయ వాళ్ళందరూ ఏం చేశారంటే రాత్రంతా, రాత్రిపూట బోట్ల మీద వెళ్తారు. పగలపూట కంటే రాత్రిపూట ఎందుకు ఫిషింగ్ చేస్తారు చెప్పండి? పగలపూట ఏంటంటే అవి రావు. రాత్రిపూట అయితే చంద్రుని వెన్నెలకు వస్తుంటే చక్కగా ఫిషింగ్ ఈజీ అవుద్ది క్యాచ్ చేయడానికి. అందుకే రాత్రిపూట ఎక్కువగా ఫిషింగ్ చేస్తుంటారు అన్నమాట. అంటే ఇలాంటి టైంలో రాత్రంతా ప్రయాసపడ్డారట, కానీ వాళ్ళకి ఏమీ కూడా దొరకలేదు. అంటే మన ప్రయత్నానికి దేవుని సహకారము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప తోడై ఉండాలి. లేదంటే మనం ప్రయాస పడతాం కానీ ఆ రోజు ఏమీ కూడా మనకు దొరకదు. వేటగాడు వేటకెళ్తాడు, చేపల వేటకి వెళ్ళినట్టే వేటగాడు కూడా వేటకి వెళ్తాడు, కానీ ఆయన ప్రయత్నం లేకపోతే ఏం చేస్తాడు? ఒకటైనా తెచ్చుకోగలడా? తెచ్చుకోలేడు, తెలియడు. ఆ పూటకాడు ఆకలుతుంటాడు. వాడే కదా జంతువులు కూడా అంతేనే. అంటే చాలా యోబు గ్రంథంలో ఇలాంటి సందర్భాలు బాగా చెప్తాడు. 38వ అధ్యాయంలో దేవుడు యోబు గారు ప్రశ్నిస్తూ,
అంటే కాకి పిల్లలు అరుస్తుంటారు, ఆహారం కోసం బయటకు వెళ్తుంటారు, తల్లి కాకి తండ్రి కాకి. కానీ పిల్లలకి ఆహారం దొరకకపోతే ఏం పెడుతుంది ఇది? సింహము దాని నోటికి దేవుడు ఎరనివ్వకపోతే అదేంటంటే చెప్పండి, పస్తులు ఉండవలసిందే. దేవుడు ప్రతి దానికి కూడా ఏం చేస్తాడంటే తగిన కాలంలో అది అనుగ్రహిస్తాడు. అంటే ఆయన కృప మీద ఆధారపడాలి. అంత నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, నాకు దేవుడితో పని లేదు, దేవుడు ఎందుకు? ఈరోజు చాలామంది మనుషులు ఒక రకమైన ధిక్కార స్వరం దేవుడి మీదకి వస్తుందా లేదా? నాకు దేవుడితో పని లేదు, నా పని నేను చేసుకోగలను, నాది నేను సంపాదించుకుని నాది నేను తినగలను, నాకు సాయం చేయవలసిన దేవుడితో పని లేదు, ఆయన సాయం చేసుకోమంటాడు. తెలివిగా ఏమంటారండి మనలు? నాస్తికులు ఎక్కువ వాడే డైలాగ్ ఏంటంటే, నేను దేవుడిని నమ్మను, ఆయన నాకేం చేయని అవసరం, నాకు నేను చేసుకుంటా, ఆయనకి ఏం కావస్తే ఆయన చేసుకోమను అని అంటారు. కానీ ఆయన సహాయం లేకుండా మాత్రం మనం మనుగడ సాగించడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఇక్కడ పేదరు చెప్తున్నాడు ఏమని, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, మాకేం దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నీ వల వేస్తామని అన్నారండి. ఇప్పుడు ఆయన మాట చొప్పున వల వేయగానే ఏమైందట? వారు అలాగు చేసి విస్తారమైన చేపలనైతే పట్టారట. ఈ పాయింట్ గమనించారా? ఈ మాటలో ఉన్న సూక్ష్మమైన భావం మీరు గమనించారా? ఏంటా భావం? అది భావం అంటే మేము మా ఆలోచించుకుని చేసాం కానీ మాకేం రాలేదు. అయినా నీ మాట మీద నమ్మిక ఉంచుతూ విశ్వాసం ఉంచుతూ ఏం చేస్తున్నారట? వాళ్ళు వల వేస్తున్నారు. అలా వల వేసినప్పుడు ఏమైందట? విస్తారమైన చేపలు దొరికాయట. ఇక్కడ ఒక మంచి కొటేషన్ చెప్తే మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రయత్నం దేవుని మాట మీద చేస్తే అది మనకేం చేస్తుందట? విశ్వాసాన్ని పెంచుతుంది. దేవుని మాట చొప్పున మనం ప్రయత్నం చేస్తే విశ్వాసాన్ని పెంచుతుంది. గమనిస్తుందా? అంటే కృషి మనకేం చేస్తుంది? ఇక్కడ ఫలితాన్ని అయితే ఇస్తుంది. మనం చేసే కృషి దేవుని మాట తోడైతే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. మన కృషి కొన్నిసార్లు దేవుని సహకారం లేకపోయినా, దేవుని యొక్క కృప లేకపోయినా మనం ఏ విధమైన ఫలితాన్ని అయితే ఆశించలేము కదండి. ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వాలంటే అక్కడ దేవునిపై విశ్వాసం కూడా మనకు కొంత అవసరం. కొంత మటుకు నీ మీద నమ్మకం ఉండాలి ప్రయత్నం చేసినప్పుడు ఇది అవుతుందని. మరీ ముఖ్యంగా మన మీద నమ్మకమే కదా, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, సీమోను పేతురు ఆంధ్రే వాళ్ళందరూ, కానీ వారికి ఏమీ కూడా దొరకలేదు. వాళ్ళంతా వేసారట పాపం. తెల్లవారుజామున వచ్చేటప్పుడు యేసుక్రీస్తు కనబడి చెప్పారు, ఇదిగో పలానా చోట మీరు వల వేయండి అంటే ఆ వల వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే మనిషి అన్ని వేళలా నేను కష్టపడగలను, నేను చేయగలను అనుకుంటే మాత్రం వాడు పప్పులో అంటే చెయ్యి కూడా పెట్టలేదు, కాలెట్టు పెట్టే పప్పులో చెయ్యడితే తింటాడు, అది కూడా దొరకదు అనమాట. అర్థం చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకి మానవ ప్రయత్నం అనేది చెయ్యాలి, దేవుని కృప కొరకు కూడా మనం ఆలోచించాలి, విశ్వాసం పెంచుకోవాలి. అప్పుడు అది చక్కని ఫలితాన్ని అయితే మనకైతే అందిస్తుంది. కొందరు ఇలా అంటారండి, కృషి కృప ఎందుకు కలవాలంటే, అలా కలవకపోతే ప్రాబ్లం అంటే, అవును ఇప్పుడు మనం ఒక పంట వేస్తామండి, ఆ పంట సమృద్ధిగా రావాలంటే ఏం చేయాలి చెప్పండి? పంట సమృద్ధిగా రావాలంటే దేవుని ఆశీర్వాదం కూడా మనకు అవసరం. భూమిని ఫలించమని దేవుడు చెప్పేశాడు. రైతంతా చాలా కష్టపడి ఏం చేస్తారండి? భూమిని దుక్కు దున్ని రాళ్ళు రప్పలు తీసి నేలను సేద్యపరిచి చక్కగా విత్తనాలు విత్తాడు. కానీ వర్షం లేకపోతే అండ్ ఇప్పుడు మాకు వర్షం లేదండి మేము బోర్లు వేసేస్తున్నట్టు. ఓకే, బోర్ వేసేసాం, సోలార్ సిస్టమ్ పెట్టేసాం, పవర్ కూడా అక్కర్లేదు దానికి పెట్టేసాం. ఓకే, ఒకవేళ తెగుళ్ళు వస్తే ఏం చేస్తాడు? మందులు పిచ్చిగా చేస్తాడా? తీవ్రమైన ఎండ పెరిగిపోతే ఏం చేస్తాడు? కాబట్టి కృషి, మనిషి యొక్క ప్రయత్నము, దేవుని యొక్క కృప, ఈ రెండు కలిసి ఉండాలి. అలా కలిసి ఉన్నప్పుడు అద్భుతాలు అయితే జరుగుతాయి. ఎలాంటి అద్భుతం జరుగుతుందో ద్వితీయోపదేశకాండం 8:18 చూద్దాం ఒకసారి. ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 8:18 చూద్దాం మనం. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకో, అనగా
తాను నీ పితరులతో ప్రమాణము చేసిన తన నిబంధన నేటి వరకు స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. అంటే దేవుడు మీరు నమ్ముకుంటారా బాబు, మీకు భాగ్యం కలగాలంటే మీకు ఆ సామర్థ్యాన్ని కలిగజేసేది ఎవరు? దేవుడే. దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయగలం అంటారు? ఇప్పుడు కష్టం కదా. ఆయన మనకు సామర్థ్యం ఇవ్వకపోతే మనం ఏం చేయగలం అంటారా? అందుకనే మన ప్రయత్నానికి దేవుని యొక్క సహకారం అనేది కూడా అవసరము. అలా అవసరమైతే ఏం జరుగుతుంది చూడండి. యెషయా గ్రంథం నుంచి 64:4 వచనంలో, యెషయా గ్రంథం నుంచి 64:4 వచనం చదువుతాం. తన కొరకు కనిపెట్టువాని విషయమై, తన కొరకు కనిపెట్టుకున్న వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి నీవు తప్ప తన కార్యము సఫలం చేయి ఏ దేవుని ఎవడును ఏ కాలమును చూడలేదట. చూడండి, అట్టి దేవుడు కలడన సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వరకు తెలిసి ఉండలేదు. చూడండి, తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమే నీవు తప్ప తన కార్యము సఫలము చేసినట్లుగా. అంటే తన దేవుని నమ్మి ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలు సఫలం చేసేది ఎవరు? దేవుడే. అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఆయన పరదేశకున్న దేశంలో దేవుని దయ వల్ల వ్యవసాయం చేసినప్పుడు ఏం చేసినట్టు అది 100 భూమి అయితే పండిందట. అంతకుముందు చాలామంది వ్యవసాయం చేశారు ఆ చోట, కానీ ఎత్తన భూమి ఎందుకు పండి 100 ఆయనకి దేవుని సహాయం అయితే లభించింది. తన కొరకు ఎదురు చూచేవారికి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుడును ఎవడును ఏ కాలంలో చూసినట్లేదు. అంటే దేవుని సహకారం కూడా మనకు అవసరం. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు, దేవుని ప్రార్థించడం విడిచిపెట్టకూడదు, దేవుని నమ్మటం మానేయకూడదు. ఏమిటి మనం అన్ని ప్రయత్నాలు చేస్తాం, దేవుని యొక్క సహకారం లేకపోతే మనం ఏం చేయగలం? చూడండి, ఈ లోకల్లో మనం అనుకున్నాం కదా, సమాజంలో ఈ ధన సంబంధమైన పొరలు ఎలా ఉన్నాయో అంటే మల్టీ బిలియనరు అంటే లక్షాధికారి, 1000 సంపాదించడం 100 సంపాదించడం ఏమి లేనుడు. ఈ పొరలన్నింటిలో కూడా గమనిస్తే, ఈ అంతస్తులన్నింటిలో కూడా గమనిస్తే దేవుని సహకారం ఏ స్థాయిలో ఉంటుంది? అన్ని స్థాయిలో ఉందంటారా, కొందరికి ఉందంటారా, లేదంటారా? అసలు నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ప్రియులరా, దేవుడిని ఎవడు బాగా నమ్ముతాడు? డబ్బున్నోడు బాగా నమ్ముతాడా, పేదోడు నమ్ముతాడా? ఆలోచించండి. పేదోడు ఎక్కువగా నమ్ముతాడు. అలాగే నా దగ్గర కోట్లు ఉండవే, కోటీశ్వరుడు కూడా నమ్ముతాడు, లంచాల టైప్లో ఆయనకి వేస్తాడనమాట. అయితే దేవుడు ఎవరి కార్యం చేస్తాడు? ఎవరి కార్యం చేస్తాడు? ఆయన కొరకు ఎవడైతే కనిపెట్టుకుంటాడో వారి కార్యాన్ని అయితే దేవుడు చేస్తాడు. ఇక్కడ ఆలోచించండి, ఈ ప్రపంచంలో అందరూ కష్టపడతారు. కూలోడు కష్టపడతాడు, ఉద్యోగి కష్టపడతాడు, వ్యాపారి కష్టపడతాడు, పారిశ్రామికవేత్త కష్టపడతాడు. కష్టపడకుండా ఎవరికి లేదండి. ఎంత కష్టపడినా ఆయన కృప లేకుండా ఎవడు కూడా ఏమీ తినలేడు. మంచి సంగతి ఏంటి చెప్పమంటారా? రోజు ఎంత సంపాదించేవాడు కూడా తినేది ఆ 4 మెతుకులే. 4 మెతుకులు అంటే కడుపు పట్టి అంటే తింటాడు. అంటే కంటి నిండా నిద్ర చేసేది కూడా అదే చేస్తారు అందరూ కూడా. తినేది ఆ మెతుకులే, నిద్ర చేసేది ఆ నిద్రే. కానీ వ్యత్యాసాన్ని గమనించండి. ఇక్కడ ఇదంతా బాగుందండి, కొందరికి అన్నీ ఉంటాయి కానీ తినడానికి యోగ్యత ఉండదు. ఎందుకంటే కారణం అనారోగ్యం. నిజంగా ఈరోజు కాళ్ళు చేతులు లేని చాలామంది ఉన్నారండి లోకంలో. వాళ్ళతో పోల్చుకుంటే కాళ్ళు చేతులు కలిగిన బెస్టా కాదా? ఎందుకంటే కొందరు నడిచి వెళ్ళగలుగుతారు, కాస్త పని చేసుకున్నారు. అసలు ఏ పని చేయకుండా మంచం పట్టడం చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే మనం కాస్త పని చేస్తాం బెస్టే కదా. సో ఈరోజు ఎలా ఉన్నామంటే ఇది ఎవరి కృప అనుకోవాలి? దేవుని కృపే. ఎందుకంటే ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మనం నమ్ముతున్నాం, కానీ మన కంటి కళ్ళమని చాలా ప్రపంచం ఉందండి. నిన్నటి దినం దుబాయ్లో పనిచేసిన ఒక కుర్రోడు వచ్చాడు మా వీధిలో. ఆ కుర్రోడికి స్టంట్ వేసాడు, హార్ట్లో స్టంట్ వేస్తే ఇప్పుడు ఆడు వచ్చి పని గురించి వెతుక్కుంటున్నాడు. టెన్షన్ పడిపోతున్నాడు. నాతో పాటు డైటే చేసాడు. టెన్షన్ పడుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతున్నాడు. దానికి ఒక పాప భార్య కూడా ఉంది. నేను ఆలోచించాను, ఒక్కొక్కరి జీవితంలో ఒక రకమైన కష్టం ఉంటుంది. వాడు ఎన్నో ట్రై చేసాడు, ఎక్కడా దొరకట్లేదు. దేవుని కృప కూడా కావాలని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ క్షణం ఇలా తినగలుగుతున్నాం, ఈ క్షణం ఇలా నడవగలుగుతున్నాం, ఈ క్షణం ఎలా ఉన్నామంటే మన ప్రయత్నాల్లో సఫలం కాగలుగుతున్నాం. అంటే ఎవరి సహాయం దొరుకుతుంది మనకి? ఇప్పుడు
దేవుని సహాయం. ఆ సహాయం లేకపోతే చాలా కష్టపడిపోతున్నాం. అసలు ఆకలి దప్పులతో ఉంటాం, ఉండి కూడా తినలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. బాగా కోట్లు ఉన్నాయండి, కోటేశ్వర్లో మనం మంచం మీద పడ్డాం. ఇప్పుడు కేర్ టెక్ని పెట్టుకుంటాం, ఆ కేర్ టెక్ రాలేదు, మన పరిస్థితి అంటారు. తాగడానికి నీళ్లు దొరకవు, తినడానికి ఏమి ఉండదు కదా. ఈవెన్ మనకి యూరిన్ వచ్చినా తీసుకెళ్ళడానికి ఎవరు ఉండరు అంతా. కాబట్టి మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, ఏ స్థాయిని ఇచ్చాడు అంటూ మనం ఏం చేయాలి? దేవుడి పట్ల ఆ కృపను మేళవించగలగాలి. అంటే ఇలాగ సాయం చేసే దేవుడు ఇంకెక్కడ కూడా లేడు, మర్చిపోకండి. అందుకని మనం దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టాలి. అలాగని మనం ప్రయత్నం చేయకుండా ఉండాలంటారా? సోమరిగా ఉండాలంటారా? ఆలోచించి కేవలం దేవుడు నేను పోషిస్తాడు కదండి, ఆ రోజు ఏలి అని కాకుల చేత పోషించాడు కదా, ఏ రోజు అన్నీ పోషిస్తాడంటే అవుతుందా? ఓ సేవకుడు నేను విశ్వాసం దేవుడు పోషిస్తాడా? సేవకుడి పని ఏంటి అంటే వాక్యం చెప్పడానికి ప్రయాసపడాలి, కష్టపడాలి. ఇది పని కదా. ఇప్పుడు టీచర్ పని ఎలాగైతే ఉందో సేవకుడి పని కూడా అంతే. టీచర్ పాఠాలు ఎలాగైతే చెప్తారో సేవకుడు కూడా లెసన్ చెప్పాలద్దా. నేను ఏ లెసన్ చెప్పకుండా ఇంట్లో ఉంటానండి, ఏలియాక ఆ రోజు దేవుడు తిండిట్టాడు, నాకెందుకు ఎవడు చూద్దాం అంటే దేవుడు ఇస్తారా? దేవుడు అనవసరమైన కోరికలు తీరుస్తాడా పని చేయకుండా? ఏమైనా దేవుడు అలాగని చెప్పి అవసరమైనప్పుడు అవసర కోరికలు తెచ్చుకుంటాడా? దేవుడు అద్భుతమైన కృపనివాడా. ఉదాహరణకి సమరీ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో సమరీ స్త్రీ ఏమి అడగలేదు, ఏది అడగకుండగానే గిమిక్స్ ఇచ్చాడు. ఎవరు అంటే గొప్ప గిమిక్స్ ఇచ్చాడు, దేశక్రీస్తారు జీవజలాన్ని ఇచ్చాడు. ఆమె ఎక్స్పెక్ట్ చేయలేని ఇచ్చాడు. నేనేమంటున్నానంటే దేవుని కృప మనకు అవసరం. ఆ కృప మనల్ని ఏం చేస్తుంటే మరింత ఎక్కువ ప్రయాసపడడానికి, మరింత ఎక్కువగా మనం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. గొప్పవాళ్ళు అంటే 4 డబ్బులు సంపాదిస్తే గొప్పవాళ్ళు కాదండి. డబ్బులు లేకపోతే మరి పేదోడు దీనివుడు అనుకోకండి. గొప్పవాడు ఎవడంటే తన కష్టాజీతం తను తింటూ తను సంతోషంగా ఈ జీవితాన్ని కొనసాగించేవాడే గొప్ప. ఆ ప్రయత్నంలో ఎవరికి హ్యాండ్ చేయకుండా, ఆ ప్రయత్నంలో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఆ ప్రయత్నంలో 10 మంది మేలు కోరేలే చేయటమే గొప్ప స్థితి. ఉన్నోడు అడి దగ్గర ధనం ఏం చేస్తాడు? మురిగింది బ్లాక్ మనీని ట్రస్ట్ పేరుతో ఏం చేస్తాడు? సేవా కార్యక్రమాలు చేస్తాడు. అది గొప్ప విషయం కాదు కదా. కాబట్టి మనిషి కేవలం కృప మీదే ఆధారపడితే ఏమైపోతాడట? ఏమైపోతాడు? సోంబేరి అయిపోతాడు, సోమరి అయిపోతాడు. వాక్యం చెప్తుంది అలాగని. ఇప్పుడు ఆదా మొదలుకొని అందరినీ కష్టపడి చెప్తుందా? నేను కృప మీదే ఆధారపడుతున్నా, ఏలేని పోషిన దేవుడు నన్ను పోషిస్తాడు కదండి. ఎప్పుడో ఒకసారి 2 సార్లు పోషిస్తాడు. అలాగని సువార్త చేయకుండా, దేవుని వాక్యం చెప్పకుండా ఉన్న ఏ సేవకుని దేవుడు పోషించడం. అంతేనా? ఏ విశ్వాసి కూడా ఆడు పోషిన దేవుడు నన్ను పోషిస్తారు కదా, మన్నాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు నాకు మన్నాన్ని ఇస్తానంటే మన్నా ఎవడు మన్ను తినాలి చివరికి. మనం ఏం చేయాలి? ఇప్పుడు కష్టపడాలి, శ్రమ పడాలి. చేతులు ఇచ్చాడు కదా దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, కష్టపడాలి. దేవుడు మనల్ని ఏమంటాడంటే దశలోని పత్రిక 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల. అంటే మొదటి శతాబ్దంలో సంగతులు అండి ఇవన్నీ. ఎందుకంటే మాట చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ ఒక యునైటెడ్ ఫండ్ ఉంది, ఐక్యంగా ఏముండేదండి? ఓ ఫండ్ ఉండేది కదా. వాడు చాలా స్థిరతలను తీసుకొచ్చి పెట్టారు కదా. అదేనికి కావచ్చు, లేదంటే ప్రార్థనలకు వెళ్తుంటే చాలా మంది కొంతమంది భిక్షగాలు షెడ్యూల్ రెడీ చేసుకుంటారు. ఈ ఎలాంటి షెడ్యూల్ రెడీ చేసుకుని తెలుసండి? పలానా సోమవారం పలానా గుడి, పలానా మంగళవారం పలానా గుడి, పలానా బుధవారం పలానా గుడి, పలానా లక్షవారం పలానా గుడి, పలానా శుక్రవారం పలానా గుడి, పలానా శనివారం పలానా గుడి, పలానా ఆదివారం పలానా దగ్గర భోజనం పడదు, మసీద్ దగ్గర, గుడి దగ్గర, చర్చి దగ్గర, ఎక్కడెక్కడ భోజనం పడాలి లిస్ట్ అంతా అది చేసి బతికేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అండి. అలా చేయొచ్చు మనం ఏమైనా? అలా చేస్తుంటారు భవిష్యత్తు. ఎవరు? దశలోనికులు ఉన్నవాళ్ళు. అందుకే వాళ్ళకి ఎలాంటి చెప్తున్నాడు, వార్నింగ్ ఎలాంటి ఇస్తున్నాడండి? మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని వాళ్ళకుంటా భోజనం చేయకూడదట. ఏం చేయకూడదటని? పని చేయకుండా భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. అంటే ఎందుకు అయిపోతారు? దేవుడి సన్నిధిలో వాళ్ళు సోమరులు అయిపోతారు. దేవుడు సోమరుని ఇష్టపడ్డాడు. దేవుడు సోమరుని అయితే ఇష్టపడ్డాడు. ఏదో పని చేయి నాయన. నువ్వు సంపాదించింది 1,00,000 రూపాయలు సంపాదించలేకపోవచ్చు, 1000 రూపాయలు కానీ 100 రూపాయలు 10 రూపాయలు సంపాదించగల చేయగలం. అంటే మనం ప్రపంచంలో 10 సంపాదించేవాడు ఉన్నాడండి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఓ చెప్పు కుడితే వాడికి ఎంత ఇస్తారు చెప్పండి? ఓ 20 రూపాయలు ఇస్తాడు.
అంతేనా? అదే వాడిని ఒక చోటు నుంచి మరొకటి తీసుకుని ఆటో వాడికి ఎంత ఇస్తాడు? 100 ఇస్తాడు. అంతేనా? అక్కడికి వెళ్ళాక వాడు ఏం చేయాలో తెలుసండి, ఏదో హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాడు. అక్కడ వాడికి ఎంత ఇస్తారు? 100 ఇస్తారా? ఇలా పనిని బట్టి ఏమవుతుంది, డబ్బులు ఉన్నాయి. మనం ఏదో ఒక పని చేయాలి. అది చిన్నదా పెద్దదా కాదు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క కృప తోడుంటే అది నీకు సమృద్ధిని ఇస్తుంది, అది నీకు ఆశీర్వాదాన్ని ఎదిగం చేస్తుంది. దేవుని కృప లేకుండా సంపాదించిన మనకి ఎక్కువైంది అయితే ఎక్కువ కాదు ఏది కూడా. కాబట్టి ఇలాంటిది సంఘానికి ఎందుకు అవసరం అంటే ప్రతి వాళ్ళు ఎలా ఉండాలట, ఎలా ఉండాలి. అలాగని ఇప్పుడు అంగవైకల్యం ఉన్న వాళ్ళని మనం ఇబ్బంది పట్టచ్చా? అవిటి వారిని ఇబ్బంది పట్టచ్చు, గుడ్డి వారిని ఇబ్బంది పట్టచ్చు. వారి గురించి కూడా మనం ఏం చేయాలండి, ఆలోచించాలి కదా. అలాగని పని చేయకుండా మాత్రం తినడం మాత్రం కరెక్ట్ కాదు. దేవుడి దాన్ని అయితే యాక్సెప్ట్ చేయాలి. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట ఏంటంటే, పని చేయకుండా కేవలం కృప మీద ఆధారపడితే సోమరు అయిపోతారని చెప్పిన వాక్యము ఇంకేముంటుంది, కేవలము పని మీద ఆధారపడి దేవుని కృప కోసం కనిపెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా? అహంకారి గర్విష్ట అయిపోతాడు, దేవుడి మీద తిరుగుబడి చేసేవాడు అయిపోతాడు. ఆ మాట కూడా చూద్దాం. ఆ మాట చూడండి దయచేసి. 1 కొరింథీ పత్రిక 4:7 చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4:7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయవాడెవడు? నీకు ఆధిక్యాన్ని కలిగజేసేది ఎవరు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? నీవు పొందంది ఏది? పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరు ఏమీ కొదువులేక తృప్తులైతిరి. చాలా ఇక్కడ ఏమన్నా చూస్తాంటే, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయవాడు ఎవడు? నిన్ను గొప్పవాడిగా చేసింది ఎవరు? నేను గొప్ప చేసింది ఎవరు అంటే ఇంకేమంటున్నాడు చూడండి అక్కడ, నీకు కలిగిన వాటిలో పరుని వల్ల నువ్వు పొందినది ఏది అంటే ఎవరి వల్ల నేను పొందుకోలేదా? అంటే నువ్వే సంపాదించుకున్నావా? అంటే దేవుడి వల్ల కూడా నీకేం దక్కలేదా? అంటే నీకు నువ్వే ఈ లోపల క్రియేట్ చేసుకున్నారా? ఇదంతా నా కష్టచేతండి, ఇది నా తెలివితేటలండి, ఇది నా జ్ఞానం అండి, నా బుర్ర ఉపయోగించేసానండి, అయ్యో రాత్రి మొగలు కష్టపడి చేసిన అంటారా లేదా? అలా అంటున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఎలాంటి పరచగలవారు? వీళ్ళు ఎవరి వాళ్ళు ఈ సహకారం తీసుకోలేదా? ఎవరు దీని విషయం ఏం మేలు చేయలేదా? దేవుడు కూడా చేయలేదా? చేసాడు, కానీ మనం గుర్తించుకోకపోవడం లేవదంటే అహంకారులు అయిపోతారు లేదా? దీనికి ఇంకా సూటిగా స్పష్టంగా ఉన్న ఒక ఉదాహరణ చెప్పాలంటే సామెతల గ్రంథం 30 అంటాడండి. సామెతలు 30 ముగించాడంటే సామెతలు 30 చక్కని మాట చెప్తాడు. చూద్దాం. ఎక్కువైన ఎడల ఎందుకు వచ్చిన చూద్దాం. వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరముగా నుంచుము, పేదపాటి ఐశ్వర్యం నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహం. ఎక్కువైతే ఏమైపోతారట? నాకు ఎక్కువైపోయింది అనుకుంటే తిని ఏమైపోతుంది, నేను కడుపు నిండిన వాడిని, నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అంటే వీడు తిండి సంపాదించుకున్నాడు, ఈ కష్టపడి తిండి సంపాదించుకున్నాడు కదా, అది నా ఘనత, నాకు దేవుడితో పనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఎవరితో ఎడుకెత్తున్నాడు? అహంకారంతో యెహోవాని. చూడండి, చాలా మంది పనిలో పడిపోయేవాళ్ళు దేవుడి మందిరానికి దూరం అయిపోవడం, ఏం దేవుళ్ళు నేను కష్టపడితే నేను నాకు దేవుడితో పని అనుకుంటారు లేదా? అక్కడ ఒక లాజిక్ మర్చిపోయారు. నువ్వు కష్టపడింది నువ్వు తినాలన్నా దేవుని సెలవు ఉండాలి. ప్రసంగ గ్రంథం 2:25 మనకు చదువుకుని కదా, ఆయన సెలవు లేకైతే ఓ మొద్దు కూడా వెళ్తాం. చాలామంది తమ పని, తమ కష్టాన్ని, తన చేతులు నమ్ముకుంటారు, తన కాల బలాన్ని నమ్ముకుంటారు. కానీ దేవుడు కూడా అవసరం, దేవుని కృప కూడా అవసరం. కొందరు ఇలా అంటున్నట్టు వారి కడిపే వారికి దేవుడు. ఎందుకంటే వాడు కష్టపడిన దానికోసమే. వాడు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అంటే పని మీద ఆధారపడేవాడు గర్విష్ఠుడైపోతాడు, కృప మీద ఆధారపడేవాడు సోమరైపోతాడు. ఈ రెండు కలిసి ఉన్నవాడు దేవుడి జీవితం సమపాలలో సంతోష సమాధానాలతో అయితే దేవుడు గొప్పోడు అవుతాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం రెండింటి గురించి కూడా ఏం చేయాలట? కనిపెట్టాలొద్దా? రెండు మనకు కావాలొద్దా? కృప వలన గొప్పవాళ్ళు అయ్యాలో లేకపోతే కృషి వలన గొప్పవాళ్ళు అంటే ఈ రెండు ఉన్నాడు గొప్పవాడు అవుతాడు. కేవలం కృప మీద ఆధారపడి దేవునికి వ్యతిరేకం అయిపోవాడు కూడా ఉండాలి.
కృప విస్తరించాలని పాపం చేసేవాళ్ళని కృప వలన దేవుడు పోషిస్తారు కదని చెప్పి ఎక్కడ వెళ్ళకుండా మాట పడి దేవుడు చెడబెట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఎఫెసీ పత్రిక 2:8 చూద్దాం. పౌలు అంటాడు ఒక చోట ఎలా అంటాడండి, నీ బలహీనత ఏంది నా కృప పరిపూర్ణమవుతుంది. కాబట్టి నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నేను ఏదేం చేయగలను దేవుని కృప అంటాడు. ఆయన చేయడానికి శక్తిని ఇచ్చింది ఎవరంట? దేవుడే తన సహాయం చేసిరేట. కాబట్టి ఆ దేవుడి కృప కోసం పౌలు గారు తన అనుభవపూర్వకంగా చెప్పిన మాట ఎఫెసీ పత్రిక 2:8 ఇలా అంటారు. చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అది ఇప్పుడు సెక్యూరిటీ గార్డు పెట్టుకోవాలంటే డబ్బులు సంపాదించాలి. శరీరాన్ని ఎవడు పొడవకుండా ఎవడో దాన్ని నాశనం చేయకుండా. కానీ ఆత్మ రక్షించాలంటే ఎవడు పెట్టుకుంటారు? అది ఆ దేవుడి వల్ల అవుతుంది. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనకి గాలి నీరు ఎలాగైతే వరంగా ఇచ్చాడో ఇది కూడా ఉచితంగా ఇచ్చాడు. దాన్ని కూడా మనం ఏం చేయాలంటే దేవుని నమ్మడం ద్వారా అయితే పొందుకోగలం. అంటే కృప మనకి చాలా అవసరము. మనం చేసే పనిలో ఆయన మన పక్షాన కార్యాన్ని సిద్ధింప చేయడానికి, మనం సంపాదించుకుని మనం తినడానికి, ఇంతేనా, అది దొంగల పాలు కాకుండా ఉండడానికి, మనం హాయిగా జీవించడానికి దేవుని కృప అయితే, మన ఆత్మ శరీర రక్షణకి దేవుని కృప అయితే అవసరం. అట్ ద సేమ్ టైం ప్రయత్నం కూడా అవసరం. ఆ ప్రయత్నం ఎందుకు అవసరం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2 దీని తర్వాత గ్రంథమే 12-13 ఇలా ఉంటుంది. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ అవిధేయులు కాక నా ఎదుట మాత్రమే కాక, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ మీరు ఏం చేయాలట? కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు హెచ్చించుకును మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగించడానికి తన దయా సంకల్పం చొప్పున మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అమ్మ మీరేం చూస్తున్నారమ్మా? 2:12-13 చదివారా? రైట్. 4వ అధ్యాయం చదువుదాం. 4వ అధ్యాయంలో దేన స్థితిలో ఉండెరుగుదును, సంపన్న స్థితిలో ఉండెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయను. అదే అంటే దేవుడు మనల్ని అన్ని స్థితిలో తీసుకొస్తాడట. లేమిలో ఉన్న అని మనం ఆ స్థితిలో నుంచి వచ్చాం లేదా? ఒకప్పుడు లేమి స్థితిలో నుంచి వచ్చాం, ఒకప్పుడు ఆకలితో ఉన్న స్థితిలో నుంచి వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తాం? సంపూర్ణ కడుపు నిండిన స్థితిలోకి వచ్చాం లేదా? సమృద్ధి కలిగిన స్థితిలో కూడా దేవుడు తీసుకెళ్తాడు. ఏ స్థితిలో అయినా సరే దేవుని చెప్పినట్టుగా ఆయన కృప మీద ఆధారపడుతూ పని చేయడం అయితే నేర్చుకోవాలి. అదే అంటాడు 13 నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్త పని చేయగలను. అంటే అది వర్క్ కదా, మనం పని చేయాలి. అమ్మ అన్ని స్థితులు కూడా దేవుని ఏం చేయాలి? పని చేయాలి. లేనప్పుడు పని చేసి ఉన్నప్పుడు మానేయడం కాదు. అన్ని స్థితిలో మనం ఏం చేయాలట? పని చేయాలి. అంటే మన ప్రయత్నం లోపం ఉండకూడదు, దేవుని మీద కృపపడడం ఆధారం కూడా తగ్గకూడదు. ఆ రెండు సమన్వయం చేసుకుంటే జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. అటు ఆధ్యాత్మికంగా గొప్పవాళ్ళు అవుతారు, ఇటు లోకరీతిగా మీ జీవితాన్ని మంచి ఉన్నతంగా అయితే లీడ్ చేయగలరు. సో కాబట్టి మనిషి గొప్పవాళ్ళు కావాలంటే కృషి కావాలా, కృప కావాలంటే రెండూ కావాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా అయితే మనం అయితే గొప్పవాళ్ళం కాదు. ఇప్పుడు దేవుడా నువ్వే చెయ్యని చెప్పి ప్రార్థన చేస్తే తిండి రెప్పెత్తిరిటేనా ద్వారాన్ని చూపిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు దేవుడు. ఆ మార్గాన్ని చూపించాక ఆ త్రోవలు వెళ్ళి మనం ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఆహారం అట్ట పెట్టి తండ్రి 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 ఇగో నేను తినలేకపోతున్నా, నోటి కడక అలా దేవతలు వచ్చి పెట్టినైనా అంటే పెడితే ఏమన్నా ఆకలితో అక్కడ అలా ఉంటాం. దేవుడు మాత్రం అయితే నీ చేతిలో దగ్గర చేయనని అంటాడు. కాబట్టి ఆహారం ఇచ్చేవాడు ఆయనే, ఆహారం కొరకు కష్టపడి చెప్పింది కూడా ఆయనే, తిన్న తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చి మనం నిలబెట్టేది కూడా ఆయన, మన స్థితిని ఉన్నతంగా మార్చేవాడు కూడా ఆయన. నీ కృషి, నీ చేతి పని వలన నీ రెక్కల కష్టాచేత నీకు ఎక్కువ ఏమి మిగులుతుంది. ఆయన సెలవు లేకపోతే, అదే ఆయన సెలవు ఉంటే కొంచెం అయినా సరే ఎలా ఉంటుంది?
సమృద్ధిగా సంతోషంగా అయితే ఉంటుంది. గొప్పోళ్ళు అవ్వాలంటే జీవితంలో మానవ ప్రయత్నం కావాలి, దేవుని సహకారం కావాలి. కొన్ని మన కొందరైతే దేవుడే చేస్తారని కొన్ని వదిలేస్తుంటారు. అలాంటి విశ్వాసాన్ని బైబిల్ అయితే చెప్పట్లేదు. మనము విశ్వాసం ద్వారా రక్షించబడతాము. అలాగని క్రియలు లేకపోతే దేవుడిని యాక్సెప్ట్ చేస్తారు దాన్ని చెప్పండి అమ్మా. క్రియలు లేని విశ్వాసం అయితే, క్రియ అంటే వర్క్ కావాలి, ఫెయిత్ ఉండాలి. నాకు ఫెయిత్ ఉంది, నాకు క్రియ చేయనంటే దేవుడు నేను యాక్సెప్ట్ చేయడం. కాబట్టి పని కావాలి, కృషి కావాలి, ఆయన కృప కూడా మనకి కావాలి. రెండు ఉంటే గొప్ప. సో కాబట్టి ఒకవేళ మేధులు, అంగవైకల్యం గల వారు ఎలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళ పట్ల మనం ఏం చేయాలి? కనికరం చూపించి క్రైస్తవ ధర్మం చెప్పిన, క్రైస్తవ యొక్క మర్యాద చెప్పిన వాళ్ళైతే మనం ఆదరించాలి. వారికి మనం అయితే ఇబ్బంది పెట్టకూడదు. అలాగని చెప్పి కాలేజ్ చదువులు ఏం చేయాలి? ఏదో పని చేసి అయితే బతుకుతూ దేవుని పని అయితే చేయాలి. ఓకేనండి. అప్పుడే దేవుని ఎదుట, మనిషి ఎదుట గొప్పవాళ్ళుగా ఉంటాం. లేదంటే అటు దేవునికి ఇటు మనుషుల దృష్టిలో కూడా చెడ్డోళంగా అయితే మారిపోతాం. ప్రార్థిద్దాం. ప్రార్థించాలి.